వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఈ నెల 11న జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు ఖచ్చితంగా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి. సో 2028-29లో జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి మున్సిపల్ ఎన్నికలు ఒక సెమీఫైనల్గా కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మరి పార్టీ గుర్తులు లేకుండా మద్దతుదారులను గెలిపించుకున్నారు. సో దీంట్లో మొట్టమొదటగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కనుక 50% కంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అదే క్రమంలో మరి రెండో స్థానంలో బీఆర్ఎస్ కూడా 30-35% మద్దతుదారులు బీఆర్ఎస్ అభ్యర్థులుగా సర్పంచ్గా గెలిచారు. బీజేపీ కూడా మన మునుపటి కన్నా ఎక్కువ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మొదటి దఫా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు కూడా తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. సో ఇండిపెండెంట్లు కూడా కొంత మరి సర్పంచ్ ఎన్నికల్లో పంచాయతీలలో సర్పంచులుగా గెలిచిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీంట్లో రేవంత్ సర్కార్ మాత్రం మరి పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు మరి ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు జరపకపోతే అవి గ్రామ పంచాయతీ ఖాతాలో జమ అయ్యే పరిస్థితి ఉండదు. 3500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి కనుక ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలని చెప్పి కూడా మరి ఒక ముందడుగు వేసిన సంగతి మనకు తెలిసిందే. సో దీన్ని ముందడుగాని మనం ఎందుకు అనుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో రాహుల్ సమక్షంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో కొంత మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాష్ట్రంలో ఉంది కనుక కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కనుక సో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో మరి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ మార్గాలు లేని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. సో బీసీలంతా కూడా కొంత వాళ్ళలో కొత్త ఆశలు అయితే చిగురించాయని చెప్పుకోవచ్చు. ఒక చైతన్యం కూడా కనిపించింది. ఇదే క్రమంలో మరి బీసీలో పెరిగిన చైతన్యం కావచ్చు. అదే క్రమంలో సో 2 ఏళ్లుగా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, సో దీనికి సంబంధించిన మరి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు నిర్వహించడంలో కొంత ఆలస్యం చేసింది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ విమర్శలన్నింటినీ కూడా మరి కొంత ప్రభుత్వం చేసిన ఏదైతే ఆ సర్వేలు కావచ్చు, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది కనుక కొంత ప్రభుత్వానికి నెగటివ్ ఓటు వస్తే రానున్న కాలంలో అన్ని ఎన్నికలపై కూడా దాని ప్రభావం ఉంటుందని చెప్పి కూడా మరి ప్రభుత్వం కొంత ఆలోచన చేసినట్టు స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో రేవంత్ సర్కార్ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మరి కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, అదే క్రమంలో బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ విషయంలో కొంత వెనక్కి తగ్గినా కూడా సో ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటి కోసమైనా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన అగత్యం ఏర్పడింది కనుక బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లు ఆ అంశం మా చేతిలో లేదు, కేంద్రంలో ఉన్న బీజేపీ చేతిలో ఉంది. 9th షెడ్యూల్లో సవరణ చేస్తే తప్ప ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి చెప్పడం కావచ్చు. సో ఆ రకంగా కొంత ప్రచారం చేయడం కావచ్చు. కాంగ్రెస్ సక్సెస్ అయింది. 50% పైగా కూడా మరి ఈ యొక్క పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సంబంధించిన మద్దతుదారులు గెలవడం కావచ్చు. అయితే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండే రెండో దఫా ఎన్నికలకు సంబంధించి అయితే రేవంత్ సర్కార్ కావచ్చు, సీఎంగా రేవంత్ కావచ్చు కొంత మరి ఖచ్చితంగా మొన్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అనుకూలమైన తీర్పు వచ్చింది కనుక ఇప్పుడు అర్బన్ ఎన్నికల్లో ఓటర్ల నాడి కూడా పట్టాలని చూస్తున్నట్టు స్పష్టమవుతోంది. సో పట్టణ ఓటర్ల నాడిని కూడా పరీక్షించిన తర్వాత మరొకసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళడానికి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి, ఆ తర్వాత మరి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఇక్కడే ఒక తెలివిగా ఒక ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పల్లె ఓటర్ల తీర్పునైతే పంచాయతీ ఎన్నికల్లో తెలుసుకున్న సర్కార్ ఖచ్చితంగా మరి అర్బన్ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరి పంచాయతీ ఎన్నికల తర్వాత వస్తున్న మున్సిపల్ ఎన్నికలు కనుక ఈ ఎన్నికల్లో కూడా మరి పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందని మరి ఖచ్చితంగా మరి ముందుకెళ్ళడానికి నిశ్చయించుకుంది. అదే క్రమంలో కొంత కేంద్రం నుంచి కూడా మరి ఈ యొక్క మున్సిపాలిటీలకు అమృత్ సిటీ కింద కావచ్చు, తర్వాత స్మార్ట్ సిటీ కింద కూడా నిధులు వస్తాయి కనుక సో కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా అభివృద్ధి కోసం వినియోగించవచ్చు కనుక సో ఖచ్చితంగా రెండో దఫా నిర్వహించాల్సిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు బదులుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం నిశ్చయించడం కావచ్చు. అదే క్రమంలో మరి రేవంత్ సర్కార్ పట్టణ ఓటర్ల నాడిని కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కూడా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికలు ఖచ్చితంగా 3 పార్టీలకు కూడా లైఫ్ అండ్ డెత్ సమస్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇవి సెమీఫైనల్ ఎన్నికలుగా కూడా మనం చూడొచ్చు. సో ప్రభుత్వానికి కావచ్చు, ప్రతిపక్షాలకు కావచ్చు, ప్రజలు ఇచ్చే
పట్టణ ప్రజలు ఇచ్చే తీర్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా మరి ఈ పార్టీలకు రెఫరెండంగా ఉంటుందనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇక పార్టీ గుర్తులు లేని సందర్భంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉండగా బీజేపీ రెండో స్థానంలో ఉంది. సో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మరి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో మాత్రం సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు గెలిచారు. ఇక బీజేపీ మూడో స్థానానికి పరిమితమైతే ఇండిపెండెంట్లు కూడా అదే సమాన స్థాయిలో మరి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచారు. ఇదే క్రమంలో ఇప్పుడు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో జరుగుతున్న ఎన్నికలైతే మరి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకైతే ఒక సస్పెన్స్ వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో కూడా తీవ్ర ఉత్కంఠతను నెలకొల్పే సన్నివేశాలు కూడా జరుగుతున్నాయి. చాలామంది మరి చాలా కాలంగా మేము పార్టీలో పనిచేస్తున్నాము, సో కార్పొరేషన్లో కావచ్చు వార్డులలో కావచ్చు, సో మాకు కేటాయించిన పార్టీకి పనిచేసాము కానీ మాకు టికెట్లు ఇవ్వలేదని చెప్పి నిరసనల మధ్య జరుగుతున్న నేపథ్యంలో మరి అటు ఇటు కొంత చేరికల ప్రభావం కూడా ఉంటున్న నేపథ్యంలో 3 ప్రధాన పార్టీలు ఈ మున్సిపాలిటీలో ఎలాగైనా ఖచ్చితంగా పట్టణ ఓటర్ల పట్టును సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి. దీంట్లో మరి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కనుక అధిక స్థానాలు మేమే కైవసం చేసుకుంటామని చెప్పడం కావచ్చు. రేవంత్ సర్కార్ మరి ఈ యొక్క పట్టణ ఓటర్లలో వస్తున్న తీర్పును కూడా రెఫరెండంగా భావించాలని చూస్తుంది. అదే క్రమంలో రేవంత్ రెడ్డి సీఎంగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. సో దాంట్లో బీఆర్ఎస్ సంబంధించి అధినేతగా ఉన్న కేసీఆర్ ఆయన కూడా మరి ఖచ్చితంగా ఈ పురపాలిక ఎన్నికల్లో అన్ని స్థానాలను కూడా కైవసం చేసుకోవాలి. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. అదే క్రమంలో బీజేపీ కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు బడ్జెట్లో నిధులు ఇవ్వట్లేదని మరి మొదటి నుంచి ఆరోపణలు చేస్తుంది. సో నిన్న మొన్న ప్రకటించిన బడ్జెట్లో కూడా తెలంగాణకు మరి కేంద్ర ఆర్థిక బడ్జెట్లో మరి పూర్తి స్థాయిలో గుండు సున్నా ఇచ్చిందని చెప్పి కూడా ప్రచారం చేస్తూ ముందుకెళ్తుంది. అయితే బీజేపీ మాత్రం పట్టణాల్లో మాకే పట్టు ఉంటుంది, గ్రాడ్యుయేట్లు కావచ్చు, తర్వాత బిజినెస్ మ్యాన్లు కావచ్చు, సో కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి కనుక ఈసారి బీజేపీ ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జనసేన మద్దతు కూడా మరి ఈసారి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తోని కవిత కూడా తెలంగాణ జాగృతి అభ్యర్థులను ఈ యొక్క ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున నిలబెట్టబోతున్నారు. సో మొత్తానికి ఎంఐఎం కూడా మరి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఎంఐఎం కూడా తన అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్న నేపథ్యంలో సో మొత్తానికి ఈ పోటీ అయితే కొంచెం తీవ్రంగానే ఉందని చెప్పుకోవచ్చు. గతంలో కేవలం 2 పార్టీల మధ్య మాత్రమే ఈ యొక్క పోటీ ఎక్కువగా కనిపించేది, కానీ ఇప్పుడు మరి బరిలో 5 పార్టీలు కూడా నిలుస్తున్న నేపథ్యంలో 1 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 3 బీజేపీ, 4 ఎంఐఎం, ఆ తర్వాత మరి ఇప్పుడు తెలంగాణ జాగృతి కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో వెళ్తున్న క్రమంలో మరొక వైపు ఇండిపెండెంట్లు కూడా తమ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంత వ్యక్తుల గుణగణాలను కూడా ఆ వార్డుల్లో కావచ్చు, తర్వాత ఆ యొక్క పట్టణాల్లో కావచ్చు ప్రభావితం చేస్తుంది కనుక సో ఈ ఎన్నికలు ఈ యొక్క 3 పార్టీలకు ఎంత ప్రధానమో అదే క్రమంలో మిగిలిన 1, 2, 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో తీన్మార్ మల్లన్న లాంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున కూడా మరి అభ్యర్థులను నిలబెడుతున్న క్రమంలో సో ఓటు బ్యాంకును కూడా కొంత చీల్చే అవకాశం ఉంటుంది. ఒకవైపు 42% బీసీ రిజర్వేషన్ల అంశము, మరొక వైపు 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయలేదన్న ప్రజల్లో వ్యతిరేకత కావచ్చు. అదే క్రమంలో 417 హామీలు కూడా నెరవేర్చలేదని ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో సో ఓవరాల్గా మరి ఇప్పుడు ఇచ్చే పట్టణ ఓటర్లు సుమారుగా 50 లక్షల పైగా ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారనేది మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తి అయితే నెలకొంది. సో ఇప్పుడు గెలిచిన పార్టీ ఖచ్చితంగా 2028, 29లో మరి ఖచ్చితంగా ఈ ప్రభావం దానిపైన ఉంటుంది. ఆ పార్టీల్లో కూడా విజయావకాశాలు కావచ్చు. అదే క్రమంలో కొంత ఉత్సాహం కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ ఎన్నికలు సెమీఫైనల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సెమీఫైనల్లో గెలిచిన పార్టీలో మాత్రం కొంత బలం పుంజుకుంటాయి. అదే క్రమంలో జనాల్లో కూడా కొంత ఉత్సాహంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక ఈ ఎన్నికలు ఎలా ఉంటాయి అనేది మాత్రం సో ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగబోతున్నాయి. 14వ తేదీన మరి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి కనుక అప్పటి వరకు వేచి చూడాల్సి ఉంటుంది.